హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇక్కడ నేను స్కూల్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకు అంటే పిల్లల స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈరోజు. అందుకనే వెళ్ళిన. ఇక్కడ నేను రెడీ చేస్తున్న చిన్నదాన్ని. ఆల్రెడీ పొద్దున్నే రెడీ చేసి పంపించేసిన. జస్ట్ పారాని కొంచెం టచ్ అప్ ఇచ్చిన అన్నమాట నేను. పక్కన అక్కయ్య నాకు పెట్ట రావట్లేదు, కొంచెం పెట్టరా అని అడిగింది. మార్వాడీస్ అనుకుంటా వాళ్ళు. చూడండి పెడుతున్నా. ఇంత క్యూట్గా రెడీ చేసిర్రు చూడండి పాపని. ఇక్కడ పిల్లలు ఎట్లా రెడీ అయ్యి వచ్చిర్రంటే చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్గా ఉన్నారు. మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ బోనాలు రెడీ చేస్తున్నారు, చూపిస్తాగండి. వాళ్ళకి ఎంత ఓపిక ఉందంటే బాబోయ్, ఆ డ్రెస్సులు వేసుకొని పాపం వాళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటుంటే టీచర్లు పాపం వాళ్ళ బిజీ వాళ్ళు ఉన్నారు. లంచ్ టైం కదా, వాళ్ళు లంచ్ చేస్తున్నారు. పిల్లలందరినీ రెడీ అమ్మని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గర రెడీ అయ్యి వచ్చారు ఆల్రెడీ అందరూ. ఇక్కడ చూడండి సర్దుతున్నా. పొద్దున ఎప్పుడో రెడీ అయింది కదా, కొంచెం గజిబిజి అయింది డ్రెస్ అంతా. కొంచెం జుట్టు కూడా గజిబిజి అయింది కానీ నేను దువ్వెన తీసుకురాలేదు. ఒకటి అంత టైం కూడా లేదు మళ్ళీ వేయడానికి. ఇక బోనాలు రెడీ చేసుకుంటున్నారు పిల్లలు చూడండి. నిజంగా వీళ్ళు ఓపికకు మొక్కాలరా బాబు. ఎప్పుడైనా పండగలప్పుడు కొంచెం హడావిడి ఉంటే టెన్షన్కి నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాదు. అట్లాంటిది వీళ్ళు అన్నీ ఇంత మంచిగా చేసుకుంటున్నారు వరుస పెట్టి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మంచిగా సర్దుకుంటున్నారు. మంచిగా అనిపించింది నాకు. చూడండి మా చిన్నది అది దురదొస్తుందండి దానికి. పారాన్ని పెట్టుకుంది, దురదొస్తుంది అంటుంది. ఇదేంటిదో గోరింటాకు పెట్టుకున్నప్పుడు, కోన్ వేసుకున్న అట్లాంటప్పుడే దురదలు వస్తాయి. అదేంటో ఏమో. ఇక్కడ చిన్న పెద్ద ఆమెకి లైనర్ పెడుతున్నా. అదేంటి కొంచెం కళ్ళు పెద్ద పెద్దగా కనిపించేటట్టు. ఆ డ్యాన్స్కి అట్లా కనిపించాలంట. పెట్టమ్మా అంటే పెడుతున్నా. ఇద్దరు పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. చిన్నది ఎప్పుడు డ్యాన్స్ వేయలే, ఇదే ఫస్ట్ టైము. నాకు కూడా ఎట్లా వేస్తుందేమో అని భయమైంది కానీ ఓకే పర్లేదు, మంచిగా వేసింది. ఇంకా తిన్నారా అందరు ఫ్రెండ్స్? నేనైతే తినేసి వచ్చేసిన. ఇది లంచ్ టైం అన్నమాట. 12:30 అట్లా అవుతుంది. ఇక్కడ వేపాకులు తెంపుకొచ్చుకున్నారు. అసలు ఈ పిల్లలు పాపం అనిపించింది. ఆ వాచ్మెన్ తాతను అందరూ ఆయన పోయి ఆ వేపాకులు అడుగుతుంటే ఆయనకేమో అందట్లేదు అవి. మొత్తానికైతే ఒక పెద్ద కొమ్మ తెంపుకొని అందులోకెళ్ళి అందరూ తీసేసుకున్నారు కొన్ని కొన్ని. ఇక్కడ ప్రిపరేషన్స్ స్కూల్లో ప్లేస్ లేదు. ముందు ఒక చిన్నగా ఫంక్షన్ హాల్ లాగా ఉంది. అందులో సెలబ్రేషన్స్ జరుపుతున్నారన్నమాట. ఇక్కడ ఇది ఏమంటారు, తలపాగా, దీన్ని ఏమంటారో నాకు తెలియదండి, ప్లీజ్ ఏమనుకోకండి. అది సెట్ చేస్తున్నారు. ఈ పిల్లలు ఆ సౌండ్ ఎంత మంచిగా చేసిర్రంటే అబ్బా సూపర్ అనిపించింది. స్కూల్లో బోనం కూడా అండిరు చూడండి, టీచర్స్ తీసుకెళ్తున్నారు. ఇంకా అంతే ఫ్రెండ్స్. వెళ్ళినాం అక్కడ ముందుకు వెళ్తున్నాం అన్నమాట ఫంక్షన్ హాల్కి. అవు మా చిన్నది ఇక్కడున్నా అని చూపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయినాయి ప్రోగ్రామ్స్. వీళ్ళకి మనకు ఒక్కరిద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుడే కష్టం రా బాబా. అంటే ఇంతమందిని పాపం మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఒక దగ్గర కూర్చోమంటే కూర్చుంటలేరు. చెప్తే వింటారు పిల్లలు అసలు. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ని పిలిచిర్రు కొబ్బరికాయ కొట్టడానికి. అట్లే చైర్మన్ సార్ కూడా ఉన్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు అన్నమాట. తర్వాత హారతి ఇవ్వడానికి మా పాపని పిలుస్తున్నది మేడం పాట పాడడానికి. తను వెళ్ళింది, మా పెద్ద పాప హారతి పాట పాడింది. పాడుతుంది ఇట్లాంటి దాంట్లో ముందు ఉంటుంది. కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది ఆమెకి, పోగొట్టడానికి ట్రై చేసుకుంటుంది ఇప్పుడిప్పుడే. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అరిగిరి నందిని పాట పాడిరు. అది నేను పెడతా అనుకున్నా కానీ డిస్టర్బెన్స్గా ఉంది, అంత బాగాలేదు, అందుకే పెట్టలేదండి. ఇక్కడ చూడండి ఈ పాపం వీళ్ళు 10th క్లాస్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళను మెయింటైన్ చేయలేక ఇదైపోతున్నారు పాపం. వాళ్ళు ప్రోగ్రామ్ సరిగ్గా చూడనే లేదు. ఈ పిల్లలతోనే సరిపోయింది వాళ్ళకి, ఒక కాడ ఉంటలేరు. ఇక్కడ ఫన్ జరుగుతుంది. మేడమ్స్ గురించి ఏ మేడం ఇష్టమో, ఏ మేడం స్మైల్ బాగుంటుంది వాళ్ళకి చెప్తున్నారన్నమాట. ఇక్కడ పోతురాజా అయిపోయింది చూడండి. డ్యాన్స్ ఎంత బాగా చేసారు పిల్లలు. నిజంగా డ్యాన్స్ అంటే నాకైతే గూప్ బంప్స్ వస్తాయి అంటారు కదా, అట్లా అసలు మొత్తం అమ్మవార్లు వచ్చి డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంత చిన్న పిల్లలు అసలు గ్రేట్. అసలు ఇప్పటి పిల్లలు అందరూ భలే చేస్తున్నారు అసలు డాన్సులు కదా. తర్వాత మా చిన్న పాపది వంతు చూడండి, మేడం పిలుస్తున్నారు. ఎంత చూడండి ఎట్లా వేస్తుందో. అసలు అట్లా వేస్తా అనుకోలేదు నేను బాబు. అంటే తెలుసు కదా నాకు, ఇంట్లో కొంచెం సిగ్గుపడుతుంది, చెయ్యది. వాళ్ళ డాడీ దగ్గర కూడా చేయమంటే చెయ్యదు అసలు. స్టెప్స్ కూడా చాటుగా వచ్చి నేర్చుకుంది. పప్పు ఉన్నాడు అనుకుంటా. బాగా చేసిందండి, మంచిగా అనిపించింది నాకు కూడా. ఆ పాపం లంగా తట్టుకుంటుంది తనకి, కొంచెం పెద్దగా అయిపోయింది కదా, తట్టుకుంటుంది లంగా పెద్దగా అయి. అయినా సరే బాగానే చేసింది. నేను పడుతుందేమో అని భయమైంది కానీ పర్లేదులే, బాగానే చేసింది. ఇది ఎల్లమ్మ పాట మంగ్లీది. షార్ట్ పెట్టిన చూడండి, అక్కడ చూస్తే తెలుస్తుంది.
పాట పేరు గుర్తు రావట్లేదు నాకు. అది కొంచెం ఒక క్లిప్ పెడదాం అనుకున్నా కానీ వద్దులేండి అనేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. బాగా చేసింది. అక్కడ చిన్న పాప, నేను పారాని పెట్టిన పాప కూర్చొని ఉంది చూడండి లెఫ్ట్ సైడ్కి. ఎంత బాగుందో ఆ పాప. మొత్తం అంతా రుద్దుకుంది. చెమటలు వచ్చి ఆ పారాని అంతా స్ప్రెడ్ అవుతుంది. అందుకే పాప ఆ పాప అంతా రుద్దుకుంది అన్నమాట. ఇక్కడ ప్రిన్సిపల్ గారు స్పీచ్ ఇస్తున్నారన్నమాట బోనాల గురించి. ఈ పిల్లలు సూపర్ చేసిర్రు డ్యాన్సు. ఫస్ట్ చేసిన పిల్లలు కూడా బాగా చేసిర్రండి. అసలు అందరూ బాగా చేసిర్రు. వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే నాకే ఒక అమ్మవారు వచ్చి డ్యాన్స్ వేస్తే ఎట్లుంటుందో అట్లనే అనిపించింది. అంటే కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటాయి కదా, బాక్సుల ఎఫెక్టు, అదంతే పండగ వాతావరణం అన్నమాట. వీళ్ళు కూడా బాగా చేసిర్రు. ఆ పిల్లలైతే వడ్డానం ఊడిపోయింది అయినా కూడా పట్టించుకోకుండా చేసింది. వీళ్ళ బాయ్స్ చూడండి, మేమేం తక్కువ కాదు అన్నట్టు చేస్తున్నారు. ఇక్కడ మా పెద్ద పాప వాళ్ళ డ్యాన్స్ అన్నమాట ఇది. వీళ్ళు కూడా బాగా చేసిర్రు. మా పిల్లలు ఎక్కువ డ్యాన్సు అంటే వాళ్ళకి రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారన్నమాట. బాగానే చేసింది అన్నీ. అంటే ఇంతకుముందు కూడా పెద్ద పాప చేసింది కానీ వాటిలన్నిటికంటే ఇది బెస్ట్ అనిపించింది నాకైతే. చిన్న పాప కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారండి. చాలా బాగా చేస్తున్నారండి. చూడండి పసుపు అయితే ఇష్టం ఉన్నంత తెచ్చుకున్నారు, కవర్లల్లో డబ్బాలల్లో ఫుల్గా తెచ్చుకున్నారు. ఇదంతా ఎందుకురా అని అంటే ఇట్లా జల్లుకోవడానికి అని చెప్పిర్రు. అంత జల్లుకోవద్దురా జుట్టు పాడవుతుంది అన్నా కూడా వినలేదు. ఒకటే రోజు కదా ఆంటీ అంటున్నారు చూడండి పిల్లలు. అంటే వాళ్ళకు అది ఒక దాంట్లో ఉండిపోయారు వాళ్ళు. పండగ మొత్తం పండగ వాతావరణమే ఉంది వాళ్ళకి. అసలు ఎవరేం చెప్పినా వినట్లేదు. ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఫుల్గా డ్యాన్స్ చేసేసారు. ఒక్కొక్కరికి అమ్మవారు వచ్చి డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించింది ఒక్కొక్కరిని చూస్తే మాత్రం. చాలా బాగా చేసిరండి బాబు, సూపర్ చేసిర్రు. వీళ్ళకు ఒక్క రోజు 2 రోజులు ఛాన్స్ ఇస్తేనే హాఫ్ డే మాత్రమే ప్రాక్టీస్ చేసి ఇంత చేసిరంటే చూడండి అమ్మవారి లెక్క చేస్తుంది ఎంత బాగుందో. ఇంకా ఫుల్ డే ఇస్తే ఏం చేస్తారో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ ఓకే ఫ్రెండ్స్, అంతే. వాళ్ళకి ఇదే సెలబ్రేషన్స్, ఇదే వీడియో అన్నమాట. సెలబ్రేషన్స్ వీడియో, బోనాలు సెలబ్రేషన్స్ వీడియో అన్నమాట. అంతే ఫ్రెండ్స్, మీరు మీ బోనాల పండుగ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ కోతి పిల్ల చూడండి ఏం చేస్తుందో, కోతి వేషాలు ఎత్తంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్